అదొక ఆపర్చునిటీ అండి. అవునా? ఎగ్జాంపుల్‌గా జాబ్ ఆపర్చునిటీయే తీసుకుందాం. ఓకే. మీరున్నారు. మీతో పాటు నాన్న అని పిలవబడే ఆర్ నాన్నలాగా చూసుకునే ఒక మనిషి గూడొచ్చాడు. ఫ్రెండ్ అవసరానికి ఫ్రెండు లేకపోతే ఫ్రెండ్ కాదు అని మాట మార్చే ఫ్రెండ్ కాని ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ ఇంకొకళ్ళొచ్చారు. మీ ముగ్గురున్నారనుకోండి. మిగతా మనుషుల గురించి నేనెందుకు మాట్లాడట్లేదంటే, ఇలాంటి 2 వాల్యుబుల్ రిలేషన్స్‌కే దిక్కు లేని దగ్గర, ఇంకా అంటే మిగతా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడెవరో ఉన్నారు. వాళ్ళ లైఫ్‌లో చాలా కష్టాలున్నాయి. వాడికిప్పుడు ఉద్యోగం అవసరం. అతనికో, ఆమెకో. పక్కన నాన్న లాంటి అతనికి ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్‌కే విలువ లేని దగ్గర, లేకపోతే వాళ్ళ కోసం ఏం చేయని దగ్గర, నీ ఇంట్లో కష్టాలు నాకెందుకు? ఎందుకు పట్టించుకుంటది? సో, అందుకే వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడట్లేదు. సో, నీకొద్దనుకున్నావు నువ్వు. ఏంటిది? ఆ టికెట్ టు ఫినాలేనో ఏదో. అంతా ఆలోచించుకొనే డెసిషన్ తీసుకున్నావు. నీకు వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళ నోటి దగ్గర నుంచి ఎందుకు లాగటం? నాకు అర్థం కాలేదండి. అంత వాల్యుబుల్‌ది నీకొద్దు అనుకున్నప్పుడు ఎందుకు వద్దనుకుంది? తనకు తెలుసు తను ఫస్ట్‌లో ఉంది. లేకపోతే తను ఖచ్చితంగా టాప్‌లో ఉంటది. లేకపోతే తను టాప్ 5లో ఉంటది. ఈ ఈ టికెట్ ఫినాలే వచ్చినా రాకపోయినా. వచ్చినా రాకపోయినా. అలాంటిది అవసరమైనోళ్ళకి ఇవ్వచ్చు కదా! ఈ నాన్న నాన్న అంటే తిరిగావు కదా! ఆ నాన్న అనే పదం యూజ్ చేసి ఆ నాన్న లాంటి ఒక మనిషికి ఆయనకివ్వలేవా? ఫ్రెండ్ కాని ఫ్రెండ్ అని వాడే అతనికివ్వలేవా? ఏ పాయింట్‌లో అయినా తను డ్రాప్ ఔట్ అవ్వచ్చండి. తను డ్రాప్ అయ్యి ఇద్దరిలో ఎవరికన్నా వచ్చేలాగా చూడకుండా చివరికి దాన్ని తీసుకెళ్లి కాల్దన్నేసి ఎట్లయిందంటే నీకొక అన్నం ప్యాకెట్ దొరికింది. ఇంకా బాగా చెప్పాలి, బాధగా చెప్పాలంటే నీకొక అన్నం పొట్లం దొరికింది. నీకక్కర్లేదు. నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. నువ్వు రిజెక్ట్ చేయబోతున్నావని నీకు తెలుసు. ఇమ్యూనిటీ ఒకవేళ అలాంటి అవకాశం ఏం ఆలోచించుకుంటా ఉండదు అని నేను అనుకోవట్లేదండి. ఖచ్చితంగా ఆలోచించుకునే ఉండుంటది. ఏదో అది ఫ్రెండ్‌కో, నాన్నకో అవసరమైనోడికి ఎవరికైనా సరే ఇస్తే ఆ అన్నానికి, ఆ ఇచ్చిన మనిషికి, ఆ మనిషికి నీకు మధ్య ఉన్న బంధానికి అన్నిటికి విలువ పెరిగేది. కానీ నీ నేను చెత్తబుట్టలో అయినా పడేస్తా గానీ, అదెవ్వరికీ ఇవ్వను అన్నట్లు అయిందండి ఇప్పుడు. జనం పోల్తోనే ఎళ్ళాలి అనుకున్నప్పుడు, నీ గేమే నువ్వు నీ ఫ్రెండ్ కోసమో, నీ నాన్న కోసమో ఆడాలి గదా! మరి నీ కోసమే ఆడుతున్నట్టు స్కెచ్‌లేసి అందరిని దీపిచ్చి, నువ్వు విన్ అయ్యి దాన్ని కాలదనటం అంటే, ఎవ్వరికీ దక్కొద్దనే కదా!